సో ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ పార్క్లో ఈ చిన్న ఒక మాట నవ్వేందంటే, అష్టావక్ర సంహిత వింటున్నాను, కానీ ఆ స్థితికి రావాలంటే మరి ఎలాంటి సాధన చేయాలి అంటే, అష్టావక్ర సంహిత యొక్క కోర్ ఏమిటి అంటే సాధన అక్కర్లేదు. తద్వారా ఎలాంటి సాధన అంటే హౌ అనేది రిలవెంట్గా ఉన్నంత వరకు సాధన ఉంటుంది. అంటే మనకి ఉన్నాయి కదా, వై, వాట్, వెన్, వేర్, అట్లాగే హౌ ఒక హెచ్. సో ఇవి ఉన్నంత వరకు నీ మైండ్ ఈ ప్రపంచంలో బట్టి కొట్టుకుంటూనే ఉంటుంది. అసలు ఇప్పుడు నేను ఎందుకు పుట్టాను, ఆ ప్రశ్న నిన్ను పరిచయం చేస్తుంది. బేసికల్గా ఎందుకు పుట్టానని నువ్వు తెలుసుకున్నావు జీవిత పరమార్థం, అది నీకు సాటిస్ఫైడ్ ఆన్సర్ అంతే, ట్రూత్ కాదు. యూ లైక్ ద ఆన్సర్ అంతే. నువ్వు ఎందుకు పుట్టావంటే సేవ చేయడానికి పుట్టావని గురువు చెప్పాడు. అప్పుడు నేను సేవ చేస్తున్నావు బికాజ్ యూ లైక్డ్ ఇట్, అంతే. ఇంకొకటి ఎందుకు పుట్టావంటే నేను ఇంకేదో చేయడానికి పుట్టాను, తనకు నచ్చింది అది. సో చాలామంది ఏవైతే జీవిత పరమార్థాలు కనుక్కున్నారో అవి ఆధ్యాత్మికంగాను ఏ విధంగా అయినా దే జస్ట్ లైక్ దట్, అది వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా అనుభూతి చెందారంతే. నిజంగా జీవిత పరమార్థంలోకి వస్తే అసలు జీవిత పరమార్థమే లేదు. అసలు యు ఆర్ జస్ట్ హియర్ టు, బుద్ధిస్ట్ చెప్పే 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యు ఆర్ హియర్ టు వాక్, యు ఆర్ హియర్ టు సిట్, అండ్ యు ఆర్ హియర్ టు స్లీప్, అండ్ యు ఆర్ హియర్ టు జస్ట్ ఈట్. ఈ 4 పనులు తప్ప అసలు నీకే, అందుకే వీటిని పరమోత్కృష్టమైన ట్రుత్స్ అని చెప్పారనమాట. 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ టు గెట్ ఎన్లైటెండ్. ఇప్పుడు ఎవడన్నా చెప్తే అది ప్రపంచంలో అందరూ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. అది బేసికలీ దే ఆర్ నాట్ ఈటింగ్ బికాస్ దే వాంట్ టు ఈట్. వేరే ఆప్షన్ లేక తింటున్నారు అంతే. అది అనివార్యత, తినకపోతే పన్ను అడవదు అని తింటున్నారు అంతే. దాన్ని ఒక ఎరుకతో మైండ్ఫుల్గా చేసే పని కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో దేర్ ఈస్, తిన్న తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి. తినడం మరి అప్పుడు చేస్తున్నది ఎవరు? అది ఎట్లాంటి మానసిక స్థితిలో చేయబడుతుంది, ఇది ఎవరు ఆలోచించట్లేదు. బొక్కూజ్ అనే ఒక జెన్ మాస్టర్ నిర్ద్వంద్వంగా చెప్పాడు అనమాట. సో ఏం చేస్తారు మీరు, మీకు జ్ఞానోదయం అయింది కదంటే నేను తింటాను, పడుకుంటాను, కూర్చుంటాను అని చెప్పాడు, నడుస్తాను. అది ఎవడనే చేస్తాను. నేను అబ్సల్యూట్లీ నో. నేను అలా అనుకునేవాడిని. రాను తెలిసింది అది ఎవడు చేయట్లే. నడుస్తున్నారు బట్ ఏదో ఆలోచనలు తరుముతున్నాయి. నడవడం ఎక్కడుంది, మనకు కనిపిస్తున్నది నడుస్తున్నట్టు. సో అందుకే ఈ 4 మెడిటేషన్గానే చెప్పారు. సో వాకింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్, అండ్ ఈటింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్, స్లీపింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్, అండ్ సిట్టింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. ఎవ్రీడే ఈ 4 నువ్వు చేస్తున్నది యూనివర్సల్గా. మనకు ఆ వైకుంఠధామం దగ్గర కుక్క కనిపించింది, అది ప్రస్తుతానికి లైన్ డౌన్ మెడిటేషన్ చేస్తుంది. ఇప్పుడు దాని చుట్టుపక్కల ఏ విషయాలు లేవు. అంటే ఒక టీవీ స్క్రీన్ కానీ, లేకపోతే చుట్టుపక్కల నేచర్ ఉందని కానీ, లేకపోతే ఇది తనకు నచ్చిన ప్లేస్ అని కానీ ఏమీ లేదు. జస్ట్ కూర్చున్నప్పుడు కూర్చోవడమే ఉంది, నడుస్తున్నప్పుడు నడవడమే ఉంది. చాలామంది పార్క్లో నడుద్దాం కండిషనాలిటీ వచ్చేసింది. నడకకి పార్క్తో పని లేదు. అంటే నీ ఫోకస్ పార్క్ మీద ఉందా, నీ ఫోకస్ నీ మీద ఉందా అన్నది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. అష్టావక్ర సారమంతా భూమి మీద ఉన్న జీవిస్తున్న ప్రతి ప్రాణికి సంబంధించింది. సాధనే వద్దంటున్నాడు అంటే సరే, సాక్షి భావన గురించి చెప్పాడు, లేకపోతే కర్తాభావన లేని స్థితిలో ఉండిపోవట్ల. రమణ మహర్షి సుమ్మాయిరు అన్నాడు, జస్ట్ ఊరికి అట్లా ఉంటాడు. ఇంకాస్త దాన్ని మనం భాషలో ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వవలసి వస్తే ఇట్లా ఇవ్వచ్చు. నీ యొక్క స్థితి వచ్చిపోయే విషయాలు డిటర్మిన్ చేయకూడదు, అంతే. ఇది పట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏదో వస్తుంది, ఏదో పోతుంది, అది నీ స్థితిని నిర్ణయించే అంశంగా ఉండకూడదు.
ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం పోయింది. ఈ వచ్చినప్పుడు పోయినప్పుడు నీ స్థితి మారిందనుకో, ఆ వచ్చిపోయే దాని మీద ఆధారపడ్డవాడు అవుతున్నావు. అట కాకుండా ఉద్యోగం రాకముందు బాగున్నావు, ఉద్యోగం వచ్చినప్పుడు అలాగే ఉన్నావు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అలాగే ఉన్నావు, ఉద్యోగం పోయినప్పుడు అలాగే ఉన్నావు. నీ స్థితి మారలే. మొట్టమొదటిసారి నీ మనసు అఖండంగా ఉంది చూడు. అట్లా కాకుండా వచ్చేదాని మీద నీ మానసిక స్థితి ఆధారపడితే ఇక ఏది వస్తుందో ఏది పోతుందో తెలియదు. తద్వారా నీ ఆనందం ఎప్పుడన్నా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టుపక్కల ఏవైతే నావనుకుంటున్నావో అందులో ఏ ఒక్కటి పోయినా నీ స్థితి పోతుంది. బికాస్ నీ స్థితిని దానికి లింక్ చేసావు కాబట్టి. సో రియల్ ఎక్స్పెరిమెంట్ ఏదన్నా ఉంది హ్యూమన్ లైఫ్లో, అది సైకలాజికల్ రెల్మ్లో. ఆ సైకలాజీని, ఆ మైండ్ని నువ్వు నల్ అండ్ వైడ్ చేయడమే. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ సాధన ఈజ్ టు ఎండ్ సాధన ఇట్ సెల్ఫ్. సైకిల్ నేర్చుకోవడం మూల ఉద్దేశం, సైకిల్ నేర్చుకోవడం త్వరగా ఆపేయడమే, నేర్చుకుంటూ ఉండడం కాదు. వంట చేయడం దాని ముఖ్య ఉద్దేశం వంట త్వరగా ముగించి అసలు దాని నుంచి విముక్తి కలగడమే, అంతేగాని చేస్తూ ఉండడం కాదు. ఇప్పుడు అందుకే మనం ఎవరన్నా వంట చేస్తూ ఒక 10 hours తీసుకున్నారనుకో, అందరికి ఇరిటేషన్ వస్తుంది. అంతసేపు ఎందుకు, దబదబ చేసి గెలికొచ్చి అక్కడ పడేయచ్చు కదా అని. మరి 5 hours ఎందుకు మెడిటేషన్? నిమిషం చేసిన 5 hours చేసిన, ఆర్ యూ ఏమంటారు లర్నింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఇఫ్ యూ ఎట్ ఆల్ ద అదర్ పర్సన్ ఇస్ లర్నింగ్, ఇట్ మీన్స్ హీఈస్ డూమ్డ్. అయిపోయింది, ఇంకా విముక్తి లేదు. ఇంకా ఏదైనా గ్రో అవుతుందా అలా చేస్తున్నప్పుడు? ఆర్ యు ఐడెంటిఫైడ్ విత్ ఇట్? అట్లా నువ్వు ఆ గ్రోత్తో ఐడెంటిఫై అయినావు అనుకో, యు ఆర్ డూమ్డ్. అందుకే జాజేన్ అనే ఒక పద్ధతి ఉంది జపాన్లో. అది ప్రకృతి ధ్యాన పద్ధతి. అది మనిషి సృష్టించిన ధ్యాన పద్ధతులు విజ్ఞాన భైరవతంత్రాలు ఉన్నాయి. అందులో ప్రకృతి ధ్యాన పద్ధతి లేదు. విజ్ఞాన భైరవతంత్రంలో 118, 112 మీటర్లు ఉన్నాయి. అంటే ఐసాకరు 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 శ్వాసను పట్టుకొని నువ్వు సరిగ్గా చూస్తే ఆలోచనను పట్టుకొని కొన్ని పద్ధతులు, శ్వాసను పట్టుకొని కొన్ని పద్ధతులు, శరీరం మనస్సును పట్టుకొని కొన్ని పద్ధతులు, ఓన్లీ శరీరానికి సంబంధించినవి కొన్ని పద్ధతులు, ప్రపంచానికి శరీరానికి మనస్సు లింకున్న పద్ధతులు కొన్ని, పట్టుకోమని చెప్పే పద్ధతులు కొన్ని, వదిలేయమని చెప్పే పద్ధతి ఇవే విభజిస్తే 112 అయినాయి. ఏమంత పెద్ద రహస్యం లేదు. ఇంకో 112 మనం కూడా రాయొచ్చు, అదేమంత పెద్ద విషయం కాదు. కొంచెం నీకు లైఫ్ యొక్క ప్యాటర్న్ తెలిస్తే మనిషికో ధ్యాన పద్ధతి ఇవ్వచ్చు. సరే, అందరు మనుషులకు పద్ధతులు ఇస్తూ పోతే చివరికి పద్ధతి డిసపేర్ అయిపోతుంది. కాబట్టి అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒక కారు తయారు చేసిస్తే మోడల్ ఉండదు. ఇంకా మోడల్ ఉండాలంటే కారు లిమిటెడ్గా ఉండాలి. ఇప్పుడు ఆనాపానసతి ఒక మోడల్, బసరిక ఒక మోడల్, విపశ్యన ఒక మోడల్, శాంభవి ముద్ర ఒక మోడల్. అది అందరికీ సంబంధించింది కాదు. అంటే అది నీ సైజు ఏదైనప్పటికీ నా దగ్గర ఉన్న సైజు ఇదే, అడ్జస్ట్ కా అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే లిబరేషన్ లేదు. బికాజ్ నీకు అడ్జస్ట్ కావడంలోనే సమయం సరిపోతుంది. అట్లా కాకుండా శాంభవి ముద్రకి సరితూగే మనసుకి తొందర చిక్కుతుంది. అది మిగతా వాళ్ళందరికీ దమ ఖరాబ్ చేస్తుంది. ఇంకా నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఇంకేదో ట్రై చేయాలి. సో జాజేన్ అనే పద్ధతి ఏమిటంటే యు ఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎనీథింగ్. జాజేన్ యొక్క మూలాన్ని ఇంగ్లీష్లో కనుక చెప్తే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్. అంతే, అక్కడిది అయిపోయింది. సిట్టింగ్ క్వైట్లీ అండ్ మెడిటేటింగ్ కాదు, డూయింగ్ నథింగ్. అంటే కర్త లేడు. ఇప్పుడు సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అన్నది ఇట్స్ బియాండ్ టైమ్ అనే ఒక రెల్మ్లోకి ఎంటర్ అవుతున్నాం. యు ఆర్ నాట్ కౌంటింగ్ టైమ్. సో ఎవ్రీడే 2 hours నేను మెడిటేషన్ చేస్తున్నా, ఈ థాటే లేదు. సో ఈరోజు ఒక 1/2 hour ఎక్కువసేపు చేయాలి, ఈ థాట్ లేదు. స్టిల్ యు ఆర్ స్టక్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ టైం. అక్కడే కొట్టిమిట్టాడుతున్నావు. ఇంకా అట్లా కాకుండా టైమే లేదు. ఈరోజు ఇంతకుముందు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, సో వైలెన్ క్లాస్లో ఒక వ్యక్తి కరెక్ట్గా 9:55 పోయినప్పుడు, ఎందుకు కరెక్ట్గా 9:55 పోతున్నావు అంటే, నేను ఎగ్జాక్ట్ 10 o'clock నేను వేరే పనిలోకి ఎంటర్ అవ్వాలి. సో నేను టైం చూసుకుంటూ నేను ఏ పనన్నా చేస్తాను అంటే, అప్పుడు మా సార్ అడిగిన ప్రశ్న ఏంటంటే, వైలిన్ నేర్చుకుంటే నీకు టైం కూడా గుర్తొస్తుందా అన్నాడు. నిద్రపోయినప్పుడు మనకు సమయం గుర్తురాదు. సమయం గుర్తొచ్చిందా నిద్రపోలేదని.
అట్లాగే నిజంగా భోజనం చేస్తే సమయం చూసుకో, నిజంగా బాత్రూమ్ వస్తే సమయం చూసుకో. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పడు ఈరోజు 6 నిమిషాలు వెళ్ళొచ్చాను బాత్రూమ్, సమయం ఉండదు అక్కడ. నిజంగా ఒక ఫ్రెండ్ని కలిస్తే సమయం గుర్తురాదు, ఒక ప్రియురాలు కౌగిల్లో సమయం గుర్తురాదు. సో జాజేన్ అన్నది అత్యంత సహజంగా సమయాన్ని మర్చిపోవడం. యు ఆర్ నాట్ కౌంటింగ్ టైం అండ్ యు ఆర్ నాట్ మెజరింగ్ లైఫ్. ఏ విధంగానూ నువ్వు మెజర్ చేయట్లేదు. ఒక జెన్ మాస్టర్ని అడుగుతారు, సో వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే అప్పుడు అతను చెప్తాడు, ఐ డోంట్ నో, ఆల్ ఐ నో ఈజ్ ఐఎమ్ లివింగ్. ఇంతవరకు తెలుస్తుంది, నేను సజీవంగా ఉన్నానని తెలుస్తుంది, అంతవరకు, మిగతా తెలియదు నాకు. అట్లా కాకుండా ఆ ఎదుటి వ్యక్తి అన్నాడు, సో అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ మీకు ఉండొచ్చు ఒక 8 years అంటే 12 months ఒక నెల అనుకుంటున్నావు కాబట్టి, అదర్వైజ్ 6 months ఒక నెల, ఒక సంవత్సరం అయితే 160 now. ఎవ్రీ మంత్ ఒక సంవత్సరం అయితే 1000 years ఇప్పటికి. సో నేను అందులో లేను, అవన్నీ ఉన్నాయి, నేను అందులో లేనంతే. ఇప్పుడు ఎవరన్నా నా ఏజ్ కౌంట్ చేసి నా ఏజ్ ఇంత అని చెప్తే వినడం వరకే నా పని. నేను ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఆర్, ఎందుకంటే ఏజ్ అన్నది ద లెంత్ ఆఫ్ టైమ్ విచ్ వీ లివ్డ్, దాన్ని మనం ఏజ్ అంటున్నాం అంతే. ఎంతకాలం జీవించున్నావో అదే వయసు అయింది, అంతకుమించి వేరే నిర్వచనం లేదు. కాలమే లేకపోతే యు ఆర్ ఏజ్లెస్. సో ఎంత కాలంలో నీ మనస్సు ఇరికితే అంత ధ్యానానికి దూరం అవుతుంది, అంత ఆనందానికి దూరం అవుతుంది, అంత ప్రశాంతతకు దూరం అవుతుంది. సో మనిషి ప్రయత్నం అంటే కాలం మర్చిపోవడానికి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ టైం. గుడ్ టైం మీన్స్ నో టైం అని. ఏదైనా టైం పాస్ మాట్లాడుకుందాం. యూ వాంట్ టు ఫర్గెట్ ద టైం. ఐ వాంట్ టు వాచ్ ఎ మూవీ. వై? యూ వాంట్ టు ఫర్గెట్ ద టైం. ద వెరీ పర్పస్ ఆఫ్ మూవీ నిన్ను సమయానికి అతీతంగా తీసుకెళ్ళడమే. వాడు మంచి దర్శకుడు, నీకు సమయం గుర్తొచ్చేలా అతను ఏమీ తీయలేదు. సమయం గుర్తొచ్చిందా, అతను మంచి సినిమా తీయలేదు. సో ఇప్పుడు అష్టవక్ర సంహిత సారం ఏంటంటే, ఒకటి రావడం ఒకటి పోవడం అన్నది నీ యొక్క స్థితిని డిటర్మిన్ చేయకూడదు అంతే. ఇదొక్కటి గోడ మీద రాసి పెట్టుకో, సంథింగ్ ఈజ్ కమింగ్. ఇప్పుడు నువ్వు ఎలివేట్ అవుతున్నావా, లేకపోతే ఎగ్జాల్ట్ అవుతున్నావా, లేకపోతే థ్రిల్ అవుతున్నావా? థ్రిల్ అవుతున్నావు అంటే బాధపడబోతున్నావు భవిష్యత్తులో, రెస్ట్ అష్యూర్. ఇప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ని రమణ మహర్షి పక్కన పెట్టి చూడు. ఎగ్జాక్ట్ రమణ మహర్షి మానసిక స్థితి అంతే. రాని పోని అతను చూస్తాడు, సాక్షి భావనకు సంబంధించిన విషయం అది. ఒకటి వచ్చింది చూశాడు, ఒకటి పోయింది చూశాడు, ఒకటి అక్కడే ఉండిపోయింది చూశాడు, ఒకటి ఎప్పటికి పోనన్నది దాన్ని చూశాడు. తను యవ్వనంలో ఉన్నప్పుడు ఆ యవ్వనంలో ఉన్న బాడీని కాంతివంతంగా ఉంది అంటే దాన్ని చూశాడు. ఎవరో వచ్చి చివరిలో కాస్త బాధపడ్డారంట అతనికి సర్కోమా వచ్చినప్పుడు. మీరు కనుక వదిలి వెళ్ళిపోతే మిమ్మల్ని మనం చూడలేం కదా అంటే, ముందు నుంచి చెప్తూనే ఉన్నా దీన్ని పట్టుకోవద్దని. సో రమణ మహర్షి శరీరాన్ని ఎప్పుడు చూడకండి మీరు. అది కాలంలో ఉంది కాబట్టి కాలంలో ఉన్నదంతా మారుతుంటుంది. కాలానికి అతీతంగా ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని పట్టుకో. అది ఎన్ని చోట్ల ఉంది పో. కానీ ఎంతమందికి అర్థమైంది? రమణ మహర్షి లేకపోయినా స్టిల్ గోయింగ్ టు అరుణాచలం మెనీ పీపుల్. ఒక మూర్ఛా స్థితి పోతారు అంతే ఊరికే. అట్లా ఎందుకు పోతున్నావు? వై? ఇక్కడ బాగలేదా లైఫ్? అంత లాంగింగ్ ఎందుకు ఉంది అసలు? ఎందుకు వచ్చింది ఆ లాంగింగ్ అంటే వై అనేదానికి ఒక సూటిగా తన్ను తాను ప్రశ్నించుకుంటే జవాబు దొరుకుతుంది. పోనీ అది నచ్చింది, అక్కడే ఉండిపోరాదు, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు హిమాలయాస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు నేను ఎవరైనా అడుగుతాను, బాగున్నాయి అన్నప్పుడు ఎందుకు వచ్చావు వెనక్కి? నాకు అన్ని చోట్ల బాగుంటుంది, అందుకని నేను ఎక్కడ పోయినేవి కాదు. నీకు అట్లాగా అన్ని చోట్ల బాగాలేదు, నీకు అక్కడ పోతేనే బాగుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవ్రీ 1 year డబ్బు జమ చేసుకుని భూటాన్ పోతాడు ఫర్ 20 days or 25 days. నేను అడుగుతాను, ఎందుకు వస్తావు వెనక్కి అంటే, అక్కడే ఉండిపోతే మళ్ళీ ఫ్యామిలీ గుర్తు వస్తుంది.
గుర్తొస్తుంది. సో అట్లా నీ లైఫ్ని నువ్వే స్ప్లిట్ చేసుకుంటున్నావు. గుడ్ టైం, బ్యాడ్ టైం, గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, బెటర్ డేస్, వర్స్ట్ డేస్, ఇట్లా ఎందుకు అంత? ఇప్పుడు నేను చెప్పిన చిన్న సూత్రం నిజంగా అప్లై చేయగలిగితే యు ఆర్ అవుట్ ఆఫ్ బిలియన్ థింగ్స్ ఆల్రెడీ. ఎక్కువ అక్కర్లేదు. నీ ప్రాక్టికల్ లైఫ్లో చూడు. ఈరోజు ఒక కుర్చీ కొనుక్కోవడానికి పోతున్నావు. ఆ సూత్రం చదివి తీసుకొనే పో. ఒకటి రావడం, ఒకటి పోవడం నీ స్థితిని నిర్ధారించకూడదు. నీ స్థితి ఏంది? ఒక రోజు మొత్తంలో లేదా సంవత్సరంలో ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, అది నీ స్థితి అనుకో. అంటే చాలా ఆనందంగా ఉన్నావు, అది నీ స్థితి. ఇప్పుడు కుర్చీ అనేది నీకు ఆనందాన్ని ఇంకా ఇస్తుందా, లేదా కుర్చీ జస్ట్ అవసరం కోసం వస్తుందా? క్వశ్చన్ చేయదాన్ని. కుర్చీ అక్కడే ఉండండి 100%. ఒకవేళ కుర్చీ తెచ్చుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది అంటే కుర్చీ పోయిన రోజు నీ లైఫ్ బాగా ఉండదని చెప్తున్నావు ఆల్రెడీ. అయిపోయింది. ఇంకా లిబరేషన్ అనేది వేస్ట్. నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా అది కుర్చీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కుర్చీ అనేది మెయిన్ ఏమంటారు డిసైడింగ్ ఫ్యాక్టర్, నాట్ యూ. సో ఇందులో జస్ట్ మనము దట్ సెకండ్ ఓకే కుర్చీ డిపెండెన్స్ లేకుండా నీ స్టేట్ ఉండాలి అట్లా అనుకొని ఇంక అట్లా ఉన్నట్టు కంటిన్యూ చేయడం అంతేనా? అంతే. అట్లా ఒక్క వస్తువు ఇదే ఇంకా సాధనే లేదు. ఆల్రెడీ చూసేసినావు. కుర్చీ ఉన్నా లేకపోయినా నేను బాగానే ఉన్నాను. కుర్చీ అవసరానికి ఉపయోగించుకుంటున్నా. కుర్చీ మీద నేను ఆధారపడలేను. ఒకవేళ కుర్చీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైతే రమణ మహర్షి కట్టే ఉంటుంది చూడు, అట్లా లైఫ్ అంతా ఎండబెట్టుకొని తిరిగి ఇంకా దాని వదిలిపెట్టక ఇంకేది పోయినా సరే కుర్చీ నాకు ఖచ్చితంగా కావాలి. అప్పుడు నీ లైఫ్లో షిరిడి సాయిబాబా కనుక ఒక చిమ్టా ఉన్నట్టు, లేకపోతే ఒక చిప్ప ఉన్నట్టు, బుద్ధుడికి ఒక బెగ్గింగ్ బౌల్ ఉన్నట్టు, నీ కుర్చీ నువ్వు అది నీ శరీరంలో భాగం. ఇంక అది నువ్వు కారెక్కిన ఉంటే కుర్చీ తీసుకొని ఎక్కుతావు తప్ప కుర్చీ సపరేట్గా వదిలిపోయేది లేదు. నీలో పార్ట్ అది. ఇంకా నువ్వు ఉన్నావంటే కుర్చీ ఉంటుంది, కుర్చీ ఉందంటే నువ్వు ఉంటావు. అట్లనే డిక్లేర్ చేయదు. అట్లాంటప్పుడు 100 వస్తువులకు లింక్ పెట్టలేవు. అట్లా అప్పుడు లిమిటెడ్ వస్తువులకు రావాల్సిందే. అట్లా ఎవరెవరైతే ఆధ్యాత్మికతలో ఒక పరిపక్వ దశకి వెళ్ళారో వాళ్ళందరికీ 3-4 వస్తువులు ఉన్నాయి లైఫ్లో. అవి లైఫ్ అంతా క్యారీ చేశారు. ఇంకా రమణ మహర్షి కమండలం ఉంది. కమండలం వేరే, రమణ మహర్షి వేరే కాదు. ఇంకా అది తనలో కలిపేసుకున్నాడు అంతే. అది ఆయన పట్టుకోవచ్చు, పక్క వ్యక్తి పట్టుకోవచ్చు. అది మిస్ అయ్యే అవకాశం లేదు. అది అత్యంత రమణ మహర్షికి ఎంత విలువ ఇవ్వబడుతుందో ఆ మనిషి వాడే వస్తువుకి అంతే విలువ ఇవ్వబడుతుంది. అట్లనన్నా డిక్లేర్ చేయి. ఆ స్థితి కన్నారా, లేదా మిగతావన్నీ వస్తాయి పోతాయి, వాటితో నా స్థితికి సంబంధం లేదు అని డిక్లేర్ చేయి. ఒకసారి నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, నీ ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి ఎదురుగా చూస్తూ ఆ మాట చెప్పు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు లోపల అనుకో, ఈ ఫ్రెండ్ వచ్చాడు, ఈరోజు ఉంటే ఉంటుంది ఫ్రెండ్షిప్, ఎల్లుండి పోవచ్చు, ఆ తర్వాత ఎప్పటికి కలవ నేను వెళ్ళిపోవచ్చు, లేదా కేసు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎనీ రీజన్ ఏం చేసినా సరే నేను నా ఆనందాన్ని కోల్పోను ఇతని వల్ల. ఎందుకంటే నా యొక్క సహజ స్థితి ఆనందం. ఇది డిక్లేర్ చేసినావు అనుకో, యు ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇట్. ఒక 3-4 విషయాలకి నువ్వు అప్లై చేసి కొంతకాలం అట్లా జీవించగలిగితే అది నిజమైన సహజ సాధన. అది తొందరగా లిబరేషన్ వచ్చేస్తుంది. నీ మైండ్ ఫ్రీ అంత ఏముంది. అది వచ్చినా అప్పుడు నీ కళ్ళు నిలబడతాయి, నీ చూపు నిలబడుతుంది, నీ మాట నిలబడుతుంది. నీలో ఎక్కడ అలసత్వం ఉండదు. లోపటొకటి బయటకొకటి మనకి హిపోక్రసీ ఉండదు. అవసరం ఉంది, అవసరానికి అవసరమైనది వస్తుంది తప్ప అది నీ స్థితిని డిటర్మిన్ చేయట్లేదు అన్నది నిరంతరము స్మరణలో ఉంది. నీకు ఇనిషియల్గా స్ఫురణలో ఉంటుంది, రాను స్ఫురణ కూడా అక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎక్కి కూర్చుంటావు కారులో, అప్పుడు నీ మానసిక స్థితి ఎట్లుంటుందో చూడు. యోగిలాగే ఉంటావు నువ్వు. ఆ కారుతో కానీ, ఆ కార్ సీట్తో కానీ, కార్లో ఉన్న యాక్సెసరీస్తో కానీ ఏ సంబంధం ఉండదు ఆ 10 hours జర్నీలో. అట్లా ఈ ప్రపంచంలో ఎక్కి కూర్చో. అందరితో పాటు నువ్వు కార్ని అనుభవిస్తున్నావు, కానీ ఆ సైకలాజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయబడలేదు అంతే. సో జాజిన్ అంటే అంతే. యథావిధిగా అన్నిటిని చూస్తున్నావు, కానీ చూస్తున్న వాటికి నీ మనసుకు లింక్ క్రియేట్ చేయట్లేదు. అది సహజ ధ్యానం కింద లెక్క. లింక్ ఒక్క దాని మీద ఎస్టాబ్లిష్ అని అది నేను ఏడిపిస్తుంది, తప్పకుండా ఏడిపిస్తుంది. సో ఇప్పుడు నీ యొక్క ధ్యాన స్థితి, నీ ఆనందము, నీ చుట్టూ ఏవేవైతే ఏర్పరచుకున్నావో వస్తువులు కానీ, అవెన్యూస్ కానీ, వాటి చేతులు ఉంది, నీ చేతులు లేదు. ఇంకా అన్నీ ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఒకటి పగిలినా, గీత పడ్డా, ఎవరిని ఎత్తుకుపోయినా, కనబడకపోయినా
నువ్వు ఉల్టా పల్టా కావాల్సిందే, బికాజ్ నువ్వు దాన్ని లింక్ పెట్టి వస్తావి. నేను చెప్పిన పద్ధతిలో పోతే వెతుకులాడటం ఖచ్చితంగా ఉంది, కానీ బాధపడడం ఏం లేదు. జీరో. ఎందుకంటే ఆ వస్తువు లేదా ఆ మనిషి ఉన్నా లేకపోయినా అది నీ మనసుకు సంబంధించింది కానే కాదు, అసలు నీ స్థితికి సంబంధించింది అసలే కాదు. యు ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇట్. ఇది చాలా చిన్న విషయం. ఇది మనిషి ఈ చిన్న విషయం తెలుసుకోకుండా 100 సంవత్సరాలు తపస్సు చేసినా ఏ ఉపయోగం లేదు, జీరో ఉపయోగం. ఇప్పుడు ఇందులో కర్తాభావన ఎక్కడ లేదు. కర్తాభావనకు అసలు స్కోప్ లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇప్పుడు రాని పోని ఆ గాలిలాగా. ఇప్పుడు గాలి వస్తే నేను ఆనందంగా ఉంటా, గాలి పోతే బాధ ఉంటుంది అనుకున్నవా, నువ్వు చాలాసార్లు బాధపడతావు ఈరోజు. అట్లా కాకుండా అది వస్తే వస్తుంది, పోతే పోతుంది, నాకేమి. వస్తుంటే నేను రావద్దని చెప్పను, పోతుంటే ఆపను, నాకేం సంబంధం దాంతో. తద్వారా నువ్వు స్వేచ్ఛలో ఉన్నావు, అట్లా గాలి స్వేచ్ఛలో ఉంది, కండిషనాలిటీ లేదు, అంతే. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ నేను, నువ్వు కూర్చున్న కుర్చీ నీవు, అట్లాగే నీవు నేను, వీటన్నిటి ఫ్రీగా ఉన్నాయి, కండిషన్స్ పెట్టలేమని. అట్లా కాకుండా సేమ్ మీటింగు, ఇది నా కుర్చీ అని ముందే డిసైడ్ చేసిన, తద్వారా అది నీ కుర్చీ అవుతుంది, కండిషనాలిటీ వచ్చేసింది. నేను ఇలాగే కూర్చుంటాను, ఇటు తిరిగే కూర్చుంటాను అన్న, దానికి తగ్గట్టు నువ్వు అటు తిరిగి కూర్చో. నెక్స్ట్ నేను రాగానే నువ్వు ఈ కుర్చీలో కూర్చొని ఉన్నావు, ఖచ్చితంగా నాకు కోపం వస్తుంది, బికాస్ మనం పెట్టుకున్న నియమమే మనకు ఎదురు తాకుతుంది. అవే అక్కర్లేదు, ఏ కుర్చైనా పర్వాలేదు. అట్లా కాకుండా నువ్వు ప్రతిరోజు ఒక రాయి మీద కూర్చుంటున్నావు అనుకో, అసలు ప్రపంచంలో ఎవడు ఆ రాయి మీద కూర్చుంటే ఇంకా టెస్ట్ చేసుకోపోయి ఒక 20 ఏళ్ళు నువ్వు అదే రాయి మీద కూర్చుంటున్నావు. సాయంత్రం జేఎన్టీ హాస్టల్లో ఉన్నప్పుడు బయట ఒక రాయి ఉండేది, అది షిరిడీ సాయిబాబా రాయిలాగా ఉండేది. నేను ఎవ్రీడే సాయంత్రం 5:30 నుంచి 8:30 ఆ ప్రాంతంలో అక్కడ కూర్చునేవాడిని. అండ్ దట్ కంటిన్యూడ్ ఫర్ ఇయర్స్. అక్కడ ఒక సూఫీ ఫకీర్ ఉండేది, రబియా అల్ అదావి అలాగా. నల్ల బట్టలు ఉండేవి, అసలు నల్ల బ్యాగ్ అంటే మాసిపోయి గలీజ్, అసలు ఎవడు ఆమెతో మాట్లాడేవాడు కాదు. అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడేది. అండ్ షీ హ్యాస్ ట్రమెండస్ అండర్స్టాండింగ్ అబౌట్ మార్కెట్ పల్స్ కావచ్చు, లేకపోతే అమెరికన్ పాలిటిక్స్ కావచ్చు, డెమోక్రటిక్స్ లేకపోతే రిపబ్లికన్స్, ఆ తర్వాత ప్రధానమంత్రి స్పీచ్ ఎక్కడైందో తెలియదు. సో ఒక కపుల్ ఆఫ్ డేస్కి నన్ను కలిసి ఆర్ ఫ్రీ నౌ, షల్ వీ హ్యావ్ ఏ స్మాల్ కాన్వర్జేషన్ అవుతాయి అని ఆ మూలకెళ్ళి చీకట్లో ఎవరి పర్సనల్ విషయం లేదు, ప్రపంచంలో జరుగుతుంది 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 చెప్పేదంత. నాతో పాటు క్రాంతి అని ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎవరన్నా పిచ్చిది అన్నాడు. నేను నా పక్కన నిలబడు, అటుపక్క తిరిగి నిలబడు, కాసేపట్లో నా దగ్గరికి రావచ్చు, వస్తే కనుక మా మాటలు విను. ఏ హాయ్ కాంత్, హౌ ఆర్ యు అన్న. అటు తిరిగి చూశాడు, అట్లా హౌ ఆర్ యూ, వై ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్ అన్నది. వాడిని చూసి అన్నాడు. వాడి జ్ఞానం అంతా వీకింది అసలు. ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ. సో అండ్ పీపుల్ ఆర్ సో క్రేజీ అబౌట్ మనీ అండ్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ మనీ, ఐ డోంట్ నో అని ఏదో చెప్తుంది ఆ రోజు. వీడు మాటికి చూస్తున్నారు, అంటే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అసలు. ఆ తర్వాత వాడు మెల్లగా దూరం పోయి ఓ ఫోటో తీశాడు. జస్ట్ వై డిడ్ యు క్లిక్ మై పిక్చర్, వై డిడ్ యు డూ దాట్ అన్నది. తెలుగు కూడా వచ్చి ఆమెకి, ఎందుకు తీసావు ఫోటో అట్లా అని. అంటే అడగాలి కదా అన్నది. నన్ను అడగాలి కదరా, ఈ బామ్మడిది ఏమన్నా ఆమె అడుగు, అడగకుండా తీస్తే ఏమవుతుంది అన్నాడు. ₹1,00,00,000 ఇచ్చి తీసుకో. నేను డబ్బే అవసరం లేదు, డబ్బు ఎందుకు అన్నాడు అతను. డబ్బు అవసరం లేదన్నా, తీసుకుని అనలేదే అన్నాడు. ఆ జవాబుతో వాడికి దిమ్మ తిరిగిపోయింది అంతే. సో దయచేసి ఆ ఫోటో డిలీట్ చేయండి అన్నది. అన్న తర్వాత ఎట్లా తీసుకొని ఆ మొబైల్ తీసి డిలీట్ చేయబోతుంటే అప్పుడు అన్నదనమాట, డిలీట్ చేయి అనగానే చేస్తున్నాడు కదా, ఉంచుకో పర్వాలేదు. అది ఎక్కడో నా ఆర్కైవ్స్లో ఉంటుంది అది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను కనుక ఆ రాయి మీద కూర్చొని లేననుకో, ఎవరైనా ఆ రాయి మీద కూర్చుంటే బెదిరించేదాన్ని. లేవు ఇక్కడి నుంచి లే, ఆమె రూపం చూసిన బెదిరేవాళ్ళు.
నేను ఒకసారి అడిగాను, ఎందుకు వేరే వాళ్ళని రాయి మీద కూర్చునేవంటే, ఈ భూమి మీద ఆ రాయి నీదే, అది నువ్వు ఏరియాలో ఉన్నంత వరకు అది నీదే. ఇన్ని ఉన్నాయి, దాని మీద ఎందుకు కూర్చుంటారు అసలు? నేను నాకు అటువంటిది ఏం లేదు. నీకు లేదేమో, నాకుంది. నేను కనుక చూస్తే నేను ఎవరిని దాంట్లో కూర్చునేవాను. నిజంగా కూర్చొనిచ్చేది కాదు, సింపుల్. దాంట్లో మళ్ళీ డిక్లేర్ చేసేసిందంటే దట్ స్టోన్ సూట్స్ యూ అంటారు, పర్ఫెక్ట్ మ్యాచ్. సో వెన్ ఎవర్ I come to this place or this side, I just look at the stone and I feel you. That makes my day. అని చెప్పేది. నేను ఎన్నోసార్లు ఊరికే సరదాగా అడిగేవాడిని, డబ్బులు ఏమైనా కావాలి, వై ఆన్సర్ క్వశ్చన్ చూడు అసలు, వై నాట్ నెసెసరీ. మరి ఫుడ్ ఎట్లా? ఇంకా 6:30, ఇంకా 2 hours ఉంది కదా, అప్పటికి ఏదో వచ్చేస్తుంది లైఫ్లోకి, అలా వచ్చేస్తుంది అంతే. చూడు ఎంత రిచ్గా ఉందా అసలు. నేను చాలాసార్లు చూశాను చెత్తకుంటి దగ్గర హాయిగా నిద్రపోవడం. నాకు తర్వాత నేను కొంచెం తన మాటలను బట్టి తెలిసింది, ఒక మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి అట్లా వచ్చి లైఫ్లో లేవో అనుభవాలన్నీ మూట కట్టుకొని అక్కడి నుంచి ఒక కంక్లూజన్కి వచ్చి, సో షీ డిసైడ్ టు లివ్ లైక్ దట్. తను నాతో చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది, వెన్ యూ రియలైజ్ రియలీ టు ద కోర్ దట్ యు ఆర్ నో బడీ, దానికి మించిన అసలు రియలైజ్ లేదు ఇంకా స్థితి అనేది. యా. అండ్ షీ యూస్ టు సే, ఎవరు లేకపోతే ఇట్స్ లైక్ వెన్ ఎవర్ ఐ మీట్ యూ, వెన్ ఎవర్ ఐ స్పీక్ టు యూ, it's like a nobody meets another nobody. Whomsoever I meet, a nobody meets somebody. So very rarely that's why I love to meet. Though I have nothing, ఒక వర్క్ కానీ ఒక ఏది లేదు మన మధ్య. I don't even know your name. Recent times తెలిసింది. And you don't even know my name because you have never asked. సో నామరూపాలకు అతీతంగా ఒక మనసు నిలబడాలంటే ఈ చిన్న సూత్రాన్ని నిరంతరం కొంతకాలం సాధనక్కర్లే, నువ్వు మెడిటేషన్ బాసిం పట్టేసుకొని చేయక్కర్లే. ఇప్పుడు వచ్చిపోయే దాని మీద నీ స్థితి ఆధారపడడం లేదని నీకు పరిపూర్ణంగా తెలిస్తే ధ్యాన స్థితి మొదలైంది. ఇప్పుడు ఇది ఉల్టా, ఇది 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 చేస్తే ధ్యానం వస్తుంది కాదు, ఇది 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 పడిపోతే మిగిలిన ధ్యానం అన్నట్టు. ఆరోగ్యం అనేది కూడా అంతే, చెత్త పడిపోతే ఆరోగ్యం మిగులుతుంది. సరస్సులో నీళ్లు, నదిలో నీళ్ళైనా అంతే, వాటిని శుద్ధి చేయక్కర్లే, చెత్త చేయకంతే, శుద్ధి ఆటోమేటిక్ అవుతుంది. కరోనా టైంలో చూసాం కదా, మనిషి లేకపోయేసరికి లేకపోతే ఎంతమంది ఎంత క్లీనింగ్ చేయాలి. అసలు ఒక వారం రోజుల నుంచి ఒక 3 నెలలు మనిషి లేకపోతే సూపర్ క్లీన్ అయిపోయి డాల్ఫిన్స్ వచ్చినాయి పైకి. డాల్ఫిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అట్లా మన మనసులో కూడా డాల్ఫిన్స్ ఉన్నాయి. అది రానియకుండా మనమే చెత్త వేస్తున్నాం. ఇప్పుడు నేనైతే రూఢిగా ఒక్కటి చెప్పగలను, అంటే చెప్తున్నందుకు నేను చెప్తున్నా లేదా ఈగో అని రావచ్చు అది వినేవాళ్ళకి, బట్ నేను చెప్తున్నా, ఇప్పుడు నా చుట్టుపక్కల ఏది ఉన్నా పోయినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయి, ఐప్యాడ్తోనూ అవసరం ఉంది, ఫోన్తోనూ అవసరం ఉంది. ఇవి ఒకవేళ వాడకపోయినా ఇవి కాదు. ఇప్పుడు ఐఫోన్తో ప్రపంచంలో ప్రతి ఒక్కరికైతే కాల్ చేయలేదు కదా, దట్ ఈస్ వెరీ లిమిటెడ్. ప్రస్తుతం బాడీలో శక్తి ఉంది, కొంచెం ఎవాల్డ్ సమాజంలో ఉన్నాం, వీటితో ఉపయోగాలు ఉన్నాయి. కానీ అవి మన ఆనందాన్ని కానీ మన ప్రశాంతతని కానీ మన నిద్రని కానీ డిటర్మిన్ చేయవు, అంతే. అది ఉన్నప్పుడు ఎలాగో, వాడుతున్నప్పుడు అలాగే, పోయినప్పుడు అలాగే. మనలో ఏది మారడం లేదు. సో ఇది చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక మరణించిన వాడి స్థితి, సంపూర్ణంగా సజీవంగా ఉన్న స్థితి రెండు ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఇదే వ్యాఖ్య డెడ్ బాడీ కూడా మ్యాచ్ అవుతుంది. ఏం చేసింది, వచ్చినా పోయినా నథింగ్ చేంజ్ చేస్తారు. అతని స్థితిని అది నిర్ధారించట్లే, బట్ దట్ పర్సన్ ఇస్ డెడ్. సంపూర్ణ సజీవంగా ఉన్న మనిషి, అవేకండ్ పర్సన్ కూడా సేమ్ థింగ్. అందుకని డెడ్ మ్యాన్ లాగా ఉండకు, మూర్ఛా స్థితి అది. నేను ఏది పట్టించుకోను, నేను ఎట్లనే ఉంటా, అది కాదు.
రాని పోని అంటే ఫ్లెక్సిబుల్గా ఉండు, ద్వారం ఓపెనే ఉండని. కొన్నిసార్లు గాలి వస్తుంది, కొన్నిసార్లు వర్షపు చినుకులు పడితే, కొన్నిసార్లు పిట్టలు వస్తాయి, కొన్నిసార్లు చెత్త వస్తుంది, న్యూస్ పేపర్ ఏ రాని పోని, నియంత్రించకు దీన్ని. అయినప్పటికీ హాయిగా చూస్తున్నావు తప్ప నీ యొక్క మానసిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని నిరంతరం తెలుసుకోవడం తప్ప, ఇదొకసారి తెలుసుకున్నావు లైఫ్లో మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా ఏముండదు. ఆరోగ్యంలాగే ఎన్లైటన్మెంట్ అనేది వచ్చిన తర్వాత అది నిరంతరం ఎరుక వల్ల అది నిలబడవలసిందే అంతే తప్ప అది వచ్చేసింది ఆ తర్వాత ఎన్లైటన్మెంట్ డే ఇది కూడా అతిపెద్ద అబద్ధం. ఆశ్రమాల్లో గురువు గారు ఎన్లైటన్మెంట్ చేస్తారు డే. ఎన్లైటన్మెంట్ అంటేనే ఆ డేస్ నుంచి నువ్వు విముక్తి అయినా మళ్ళీ డే చేయడం ఏంది అసలు. సో మళ్ళీ ఇంతకుముందు చెప్పింది చివరిగా చెప్పి ముగిస్తా. ఒకటి రావడం ఒకటి పోవడం అనేది నీ స్థితిని నిర్ధారించకూడదు అంతే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. నీ ఇంట్లో ఉన్న వస్తువులు, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ సమస్యలన్నిటి కారణం అదే. బయట నుంచి వచ్చే డబ్బు ఇవి వస్తున్నాయి పోతున్నాయి. శ్వాస కూడా వస్తుంది పోతుంది. ఆకలి వస్తుంది పోతుంది, నిద్ర వస్తుంది పోతుంది. అట్లాగే వస్తువులు వస్తున్నాయి పోతున్నాయి. ఐఫోన్ చూడు, వస్తుంది పోతుంది దగ్గరికి. పరుపు ఉంది, నువ్వు వస్తున్నావు పోతున్నావు నిరంతరం. సో ఈ వచ్చిపోవడే ఏవైతే ఉన్నాయో అవి నీ స్థితిని మారుస్తున్నాయా అని చెక్ చేసుకో. ఒకటి బాగుంటే ఒకలాగా ఉంటున్నావు, ఒకటి బాగాలేకపోతే ఇంకోలా ఉంటున్నావు అనుకో, ఆ వస్తువు అనవసరంగా తెచ్చిపెట్టుకుంటేవి లైఫ్లో. అది లేనప్పుడు ఎంత బాగున్నావో. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు, వాళ్ళ అత్తమ్మ వచ్చి బొమ్మ గిఫ్ట్ ఇచ్చింది, సమస్య తీసుకొచ్చింది. ఇంకా ఆ బొమ్మ తర్వాత వాడికి ఆ బొమ్మ వల్ల అహంకారం వచ్చే, ఆ బొమ్మ చెడిపోతే ఏడుపు వచ్చే, బొమ్మ కనబడకపోతే గుండెలు బాదుకొని ఏడ్చే. బొమ్మ లేనప్పుడు ఎంత బాగున్నాడు. సో సన్యాసం అంటే ఏమి వద్దని పారిపోవడం. ఇప్పుడు నేను అట్లా అనుకోవట్లే, అన్నీ రానిపోని. దేంతో ఉపయోగం ఉంటుంది దాన్ని ఉపయోగించుకో, నీ మూల స్థితికి అంట నీకు దాన్ని. తద్వారా సన్యాసము లేదు, సంసారము లేదు. అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు ఉన్నంత వరకు వాడుకో. మంచిగా ఉంటే మంచిగా ఉండని, చెడిపోతే రిపేర్ చేయించు, పోతే వెతుకులాడు. ఎప్పటికీ దొరకదని తెలిస్తే ఇంకో వస్తువు కొనుక్కో. అంతే నువ్వు చేయవలసింది. సో ఒక వస్తువు రాకముందు నువ్వు బాగున్నావు, వచ్చిన తర్వాత బాగున్నావు, చెడిపోయినప్పుడు బాగున్నావు, అది కనబడకుండా పోయినప్పుడు బాగున్నావు. తద్వారా నీ స్థితి బాగున్నదే అని తెలుస్తుంది. అఖండం అంటే ఇది, అఖండ బ్రహ్మానందానుభవం అంటాడు యోగి వేమన్. అంటే ఎప్పటికీ చెక్కు చెదరని ఒకనొక మానసిక స్థితిలో లయం అయిపోవడం. సో బ్రేక్ అవుతున్న కొద్దీ నీకు తెలుస్తుంది బ్రేక్ అయినట్టు. సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. తద్వారా ఎక్స్పీరియన్సరే ఉండడు. ఎన్నిసార్లు బ్రేక్ అయితే అన్నిసార్లు ఎక్స్పీరియన్సర్ పుడతాడు. అసలు బ్రేకే అవ్వలేదు అనుకో, దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్సర్. ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే, బట్ క్లెయిమ్ చేసేవాడే వాళ్ళే. సో ఆనందం వచ్చిపోతూ ఉంటే ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నా ఎన్నిసార్లు బాధగా ఉన్నా అని తెలుస్తుంది. ఆనందంగానే ఉండిపోయినావు అనుకో, ఎవరికి చెప్తావు నేను ఆనందంగా ఉన్నా? అది బ్రేక్ అయితేనే తెలుస్తుంది. ఆస్తమా ఉన్నప్పుడు శ్వాస తెలుస్తుంది, హెల్త్లో తెలియదు. ఆస్తమా ఉన్నప్పుడు తెలుస్తుంది శ్వాస. అట్లా నిరంతరం అనారోగ్యం వచ్చిపోతే ఆరోగ్యం తెలుస్తూ ఉంటుంది. నువ్వు నిరంతరం ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరికి చెప్పవు నేను ఆరోగ్యంగా ఉన్నాను. అసలు ఆ థాట్ కూడా రాదు. ఇక ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పడం అనారోగ్య లక్షణం. నేను మగవాడిని అని ఏ మగవాడు చెప్పడు, డౌట్ ఉన్నవాడు చెప్తాడు. సో నేను ధ్యానిని అని డౌట్ ఉన్న వాళ్ళు చెప్తారు తప్ప నిజమైన ధ్యానం ఎప్పుడు చెప్పుకోడు. అది ఉద్యోగంలాగా చేసేది కాదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, నిద్రలోను మెలకువలోను చివరి క్షణం వరకు అది ఒక స్థితి కొనసాగుతుంది. ధ్యానం అనేది ఒక ప్రవాహ స్థితి. దేని మీద ఆధారపడకుండా ఆ ప్రవాహం కొనసాగుతుందని నువ్వు తెలుసుకుంటున్నావు అన్నంత. అటువంటి ఒక ఎరుక కలిగింది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈ మనోదశ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయితే ఎప్పటికి పోదు. ఇంకా ఒక్క 2 వస్తువులు వీటికి అప్లై చేసి చూడు, 2 మనుషులకు అప్లై చేసి చూడు. అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఫస్ట్ చిన్న వస్తువుతో స్టార్ట్ చేయి. రేపే పెన్ను కొనుక్కో. పెన్ను కొనుక్కోకముందు చాలా బాగున్నాను, కొనుక్కున్న తర్వాత అది చెడిపోయినా అది పోయినా నేను ఎట్టి పరిస్థితుల్లో నా మానసిక స్థితికి దాన్ని లింక్ చేస్తున్నాను. అది రాయడం కోసమే కొంటున్నా తప్ప దానికి నా ఆనందానికి సంబంధం లేదని డిక్లేర్ చేసే పెన్ను కొనుక్కొని రా ఇంటికి. తద్వారా పెన్ను కొనకముందే విముక్తిలో ఉన్నావు, వాడుతున్నప్పుడు విముక్తిలోనే ఉన్నావు.
పోయినప్పుడు వెతికినప్పుడు విముక్తులు ఉన్నాయి. ఎప్పటికి దొరకదని తెలిసిన విముక్తి నీ స్వభావం అని తెలుస్తుంది. తద్వారా సాధన కలిగి దానికి ఇనిషియల్గా టెస్ట్ కోసం అంతే. నీకు ఒకసారి తెలిసిపోయింది పెన్ను విషయంలో, ఇంకా అవసరం లేదు. ఇంకా ఒకసారి సైకిల్ నిలబడ్డది ఎవరి సహాయం లేకుండా, ఇంకా నువ్వు ఏ దేశం పోయినా ఎక్కి తక్కువ వెళ్ళిపోవడమే. ఫస్ట్ టైమే అవసరం వెనక్కి ఎవడో పట్టుకునేవాడు. ఆ చిన్న సాధన, అది సాధనగానే కాదు, ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ లాంటిది చేసి అక్కడి నుంచి లిబరేట్ అయిపోవచ్చు. అందులో ఏ సందేహం లేదు. సో ఉన్న చోటనే ముక్తి మస్తు. ఒక క్వశ్చన్, అంటే నువ్వు చాలా బుక్స్ సమ్మరీ చాలా పుస్తకాలు వస్తున్నాయి, యూట్యూబ్లో పెడుతున్నావు. అంటే వాట్ ఈస్ దట్ యువర్ కన్వేయింగ్ టు ది పీపుల్? నథింగ్. యూ రికమెండ్ పీపుల్ టు రీడ్? ఊరికి సరదాగా చదువు. ఇప్పుడు ఒక పార్క్ వెళ్తావు, సరదాగా చూడడానికి వెళ్తున్నావు అంతే, మొక్కలు పీక్కోవడానికి కాదు కదా. సో సమాచారాన్ని సమాచారంగా చూడు. విముక్తి స్థితి అట్లుంటుంది. సమాచారాన్ని ప్రతిదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ యోగి నాకు ఒక అక్షరముకు ఉపయోగపడదు అందులో. అంత కష్టం ఎందుకు అబ్బా? తెలియక చేశారు అంత హార్డ్ వర్క్. కష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. అంటే బాసిం పట్టేసుకొని ఇటు పోయి హిమాలయాలకు పోయి అక్కడి నుంచి గురువు దర్శనం చేసి అట్లాంటి వాళ్ళకి నచ్చుతుంది. రమణ మహర్షి చూడు ఒకసారి, అవసరం లేదు అంత హార్డ్ వర్క్ ఎందుకు. ఇంకా నువ్వు ఆ స్పిరిచువాలిటీని కూడా అంత హార్డ్ వర్క్ చేసినావు అనుకో, ఇంకా అంతకంటే న్యూసెన్స్ ఇంకోట్లేదు. సో అది ఊరికే ఒక యోగానంద ఒక బ్రదర్ అందరు రాసిన పుస్తకం, ఓ మంచి రైటింగ్, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందిన పుస్తకం, ఒక సెలబ్రేటెడ్ వర్క్. అది ఏం చెప్పాడో తెలుసుకుందామని చెప్పాను అంతే. అది చదవడం వల్ల తెలిసింది, అది నాకు ఉపయోగపడదని. సో ప్రతిదీ ఉపయోగించుకోవాలనుకోకు. అట్లా చాలా పుస్తక రచన నచ్చుతుంది నాకు, అందులో నా కంటెంట్ నాకు అవసరం లేదు. రచనా శైలి నచ్చుతుంది. కొన్నిసార్లు పుస్తకాన్ని ప్యాక్ చేసిన విధానం నచ్చుతుంది, కొన్నిసార్లు చాప్టర్స్ నచ్చుతాయి, కొన్నిసార్లు అందులో ఉన్న ఎగ్జాంపుల్స్ నచ్చుతాయి, కొన్నిసార్లు భాషా శైలి నచ్చుతుంది, కొన్నిసార్లు ఆ ప్రిసిషన్ నచ్చుతుంది, ఆ కొన్నిసార్లు ఏవి నచ్చవు రచయిత నచ్చుతాడు, కొన్నిసార్లు ముందు మాటలు నచ్చుతాయి, కొన్నిసార్లు కవర్ డిజైన్లు నచ్చుతాయి. దేర్ ఈజ్ సంథింగ్ యూ ఎక్స్ట్రాక్ట్. నా మనసు అంటూ ఏమీ లేదు. అంటే నేను ఏదో నేర్చుకుందామని ఏ పుస్తకం చదవను, నేను బాగానే ఉండి పుస్తకం చదువుతున్నాను. యా, సరే మరి.